అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 'మాలిక్'. రాజ్ కుమార్ అతను ఇక మానుషి చిల్లర్ వీళ్ళిద్దరు, రాజేంద్ర గుప్తా, ఇక సౌరభ్ శుక్లా, సౌరభ్ సచ్దేవ, చటర్జీ. సో వీళ్ళు ముఖ్య తారాగణంగా సినిమా అన్నమాట. వాళ్ళుగా మన రాజ్ కుమారు ఎప్పుడు కొంచెం లవర్ బాయ్ టైపు, ఇంటి పక్కన ఉండే కుర్రాడు, పక్కింటి కుర్రాడు లాంటి వేషాలు ఎక్కువ వేస్తుంటాడు. సో దీంట్లో టోటల్గా గ్యాంగ్ వార్ మూవీ అనమాట, యాక్షన్ మూవీ. సో దీంట్లో మనకి ఇప్పటివరకు చూడనటువంటి రాజ్ కుమార్ కనిపిస్తాడు. సో దట్స్ సంథింగ్ న్యూ. సో మాలిక్ అంటే ఓనర్ అనమాట పేరు. మన రాజ్ కుమారు కాలేజ్ చదువుకునే టైంలో ఒకరోజు వాళ్ళ నాన్న ఇంటికి వాళ్ళ ఓనర్ వస్తాడన్నమాట, మాలిక్ వస్తాడనమాట. సో రాజ్ కుమార్ వాళ్ళ నాన్న రాజేంద్ర గుప్తా. ఇతను మన పాత టీవీ సీరియల్లో అలా ఉండేవాడు, ఫేమస్ క్యారెక్టర్ కనిపిస్తూ ఉండేవాడు మనకి. సో ఇతను పొలం పనులు చేస్తుంటాడు, ఎవరు వేరే ఓనర్ దగ్గర. మాలిక్ ఇంటికి వస్తే ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కొడుకు వస్తే రాబేట మాలిక్ దగ్గర ఆశీర్వాదం తీసుకో అది ఇది అంటాడు అనమాట. సో మనడు కొంచెం ఫైర్లో అంటే హైలో ఉంటాడు, అంటే చదువుకోవడం, తర్వాత నేనే పెద్ద మాలిక్ అవుతాడు అన్నట్టు అలా ఉంటాడు అనమాట. నీకు మాలిక్, ఆయన నీకు ఓనర్ కదా, నాకెందుకు ఓనరు, నువ్వు పెట్టుకోవాలని నువ్వు పెట్టుకో అని చెప్పి పొగరికి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ ఓనర్ కూడా మీ వాడికి కొంచెం పొగరు బాగానే ఉంది అన్నట్టు అంటాడు అనమాట. తర్వాత వాళ్ళ నాన్న వచ్చి పైకి వచ్చి మళ్ళీ వచ్చి కొడుకు దగ్గరికి వచ్చి కొడతాడు. ఎవరా మనకి అన్నం పెట్టేవాడు కదా, వాడికి ఆశీర్వాదం తీసుకుంటే తప్పే ఉందంటే, అవును ఆయన నీకు మాలిక్ ఏమో, నువ్వు పెట్టుకో నేను పెట్టుకోను, కావాలంటే నేను కూడా మాలిక్ అవుతానంటాడు అనమాట. సో అది టర్నింగ్ పాయింట్. సో అలాగా వీడు కూడా ఓనర్ అవ్వాలని ఉంటుంది అనమాట. సో ఆ మధ్యలో మళ్ళీ తర్వాత ఒక గొడవలో వాళ్ళ నాన్నని మీద ట్రాక్టర్ చేస్తారు, ఎక్కిచ్చేసి సో చంపబోతారనమాట. సో హాస్పిటల్కి వెళ్ళాక ఇంకా దాన్ని ఎవడు చేసాడు ఇది అని చెప్పి చూసి వాడిని పబ్లిక్గా కొట్టేసి రాత్రికి రాత్రి హీరో అయిపోతాడు అనమాట. సో సౌరభ్ శుక్లా అని చెప్పి మన కల్లుమామ, ఆయన వీళ్ళ కాలంలోనే పాత క్యాడెట్. సో ఆయన రాజకీయాల్లో పాలిటిక్స్లో ఉండి ఇలాగా గుండాలు వీళ్ళంతా చూసుకుంటూ ఉంటాడు. సో ఆయన దగ్గర ఇంకొక గోండా కూడా ఉంటాడు, చంద్రశేఖర్ అని చెప్పి. వాడికి ఈ మన రాజ్ కుమార్కి పడదనమాట. అంటే ఇద్దరు సపరేట్ గ్రూప్స్, వీళ్ళిద్దరు కొట్టుకుంటా అట్లా ఇట్లా ఉంటారు. సో అది బేసిక్గా ఓవరాల్గా. సో మాలిక్ వీడు కూడా చేయి దాటిపోతున్నాడు అని చెప్పి ఎస్పీని తిప్పిస్తారనమాట, అతన్ని ఎన్కౌంటర్ చేయమని చెప్పి. ఈ ఎస్పీ ఎవరంటే బెనర్జీ, బిశ్వజిత్ బెనర్జీ చటర్జీ అని చెప్పి మన కలకత్తా బెంగాలీ యాక్టరు. సో ఇప్పుడు అక్కడ పాపులర్ యాక్టర్ అంట, మనకి ఎవరో కొత్తగా ఉన్నాడని చెప్పి చూస్తే. సో బెంగాలీ యాక్టర్ అతను వచ్చి వేస్ట్ చేద్దాం చూస్తుంటాడు. సో బేసిక్లీ ఈ మధ్యలో ఈ గ్యాంగ్ వాళ్ళు అదే సినిమా అంతా యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. వాళ్ళ ఫైట్లు వీళ్ళ ఫైట్లు, కాల్చుకోవడం పేల్చుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఏమవుతుంది ఇంకా అదనమాట. తర్వాత ఇంకో వీళ్ళ వైఫ్ ఎవరంటే, నువ్వు ఒకప్పుడు బాగుండేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఈ గ్యాంగ్స్ అన్నీ దిగావు, సో ఇవన్నీ మానేసి పోలీసులు లొంగిపోతే, సరే అని మనవాడు లొంగిపోతాడు అనేసి అనుకుంటాడు. కానీ ఏమవుతుంది అనేది ఇంక మనం తెర మీద చూడాలి. సో ఓవరాల్గా బోరే కొట్టదు సినిమా, టైం పాస్ అయితే అయిపోతుంది. సో సింపుల్గా ఉండే గ్యాంగ్స్టర్ కాకుండా ఏదో ఒకటి మధ్య మధ్యలో చిన్న చిన్న మెలికలు జరుగుతూ ఉంటాయి, అది బాగానే ఉంది. చివరిలో కూడా క్లైమాక్స్ కూడా అయిపోయిందేమో అనుకుంటా, కానీ అక్కడ కూడా చిన్న చేంజ్ వస్తుంది, అది బాగానే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి పెట్టాడు అనమాట.
సో ఓవరాల్గా బాగుంది. పుల్కిత్ అని చెప్పి ఇతనే డైరెక్టర్ అంట. సో రెగ్యులర్ రాజ్ కుమార్ సినిమా అంటే మన క్వీన్, ఇట్లా ఎలక్షన్, ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలు రాజ్ కుమార్ అమాయకంగా బెబ్బె బెబ్బె అనేవాడు. కాకపోతే దీంట్లో మాత్రం మంచి పవర్ఫుల్ డైలాగులు అట్లా ఇట్లా బాగుంటుంది. సో ఒక కొత్త రాజ్ కుమార్ కనిపిస్తాడు. ఓవరాల్గా రాజ్ కుమార్ కూడా మంచి యాక్టర్ కాబట్టి బాగా చేసాడు. సో ఇది ఓటీటీలో వస్తే ఇటువంటి సినిమాలు చూడలేము మనం, అంటే మామూలుగా రెగ్యులర్ సినిమానే కాబట్టి మార్చేస్తాం. ఇటు థియేటర్లో చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్, ఆ హడావుడి అవన్నీ కొంచెం మాస్ మసాలా మూవీ అనమాట, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. సో బోరే కొట్టలేదు. మధ్యలో హ్యూమా ఖురేషి కూడా ఆమె ఐటెం డ్యాన్స్ ఒకటి పాట ఉందన్నమాట. సో ఆమె కూడా అలాగా వచ్చి అలాగా తలుపుమని మెసేజ్ వెళ్ళిపోతుంది. సో అది ఆమె కూడా స్టార్టింగ్లో చూసాను నేను కాస్టింగ్లో. సో ఇంకా రాలేదనుకుంటుంటే ఇలాగ డ్యాన్స్ చేసేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఓవరాల్గా గుడ్ మూవీ. పాటలు ఇంకా డ్యాన్స్, మ్యూజిక్ అన్నీ బాగానే ఉన్నాయి. అంతా అలహాబాద్లో తీస్తారనమాట సినిమా అంతా. 1988 to 1990 ఈ మధ్యలో సినిమా అనమాట. సో థియేటర్ మీ ఊళ్ళోనే థియేటర్లో ఉంటే చూడండి, టైంపాస్ మూవీ, బోరే కొట్టదు, ఓవరాల్ మూవీ అనమాట. సో అది ఈరోజుటి సినిమా. తర్వాత రేపు కొత్తపల్లిలో అని చెప్పి ఏదో సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే జూనియర్ కూడా రిలీజ్ అవుతుంది. జూనియర్ మా ఊళ్ళో రావడం లేదు. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు అనమాట. గాలి జనార్దన్ పెద్ద దొంగ వాడు. సో అంటే దొంగ నా కొడుకు సినిమా అనమాట జూనియర్. సో నేను చూడను, ఎట్లా నేను స్కిప్ చేసేస్తాను. కాకపోతే కొత్తపల్లిలో సినిమా అయితే చూస్తాను. ట్రైలర్ అయితే బాగానే ఉంది, చూసేసి ఆ సినిమాలో కలుద్దాం. తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ ఎలాగో హరిహర వీరమల్లు ఉంది. సో చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.